ఆధిపత్యం వహించండి. మీరే మాకు శిరస్సుగా ఉండండి, నాయకుడుగా ఉండండి, రాజుగా ఉండండి. మీరే అన్ని విషయంలో నా ఎన్నుకోరండి. మహిమగల దేవుడు సువార్త వినిపించండి, సహాయం చేయండి. వచ్చిన వారందరికీ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారికి కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా నడిపించండి. ఇంటి ఓనరు మత్తయ్య గారు ప్రభా కుటుంబం బట్టి వందనాలు. వారిని కూడా దీవించండి, కాపాడండి. వారిని కూడా ఆశీర్వదించండి. ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఇంకా పాటలు పాడే సమయం, ఇంకా వాక్యం ధ్యానించే సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయండి. మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ అదే మైక్ నా ప్రవీణ్ అన్న, రాజన్న. సమాధాన గృహంలో మూడో పాట పాడుకుందాం. సమాధాన గృహంబులోనో సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులో ఆయన కూర్చోండి. సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసే మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్య గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకు సగే, నిత్య శాంతి మనకు సగే. సమాధాన గృహంబులోనో సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోనో సమాధాన కర్త స్తోత్రములు. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసి మధ్యను నిలచే, అడ్డుల ద్రోసి మధ్యను నిలచే. శ్రద్ధతో మధ్యకు చేర్చే, శ్రద్ధతో మధ్యకు చేర్చే.
సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు లోకమే సునట్లుగా కాదు ప్రభు సమాధానము లోకమే సునట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిల్చును సాధ్యమైనది నిల్చును నీత్యుడే సూచే కల్గే నీత్యుడే సూచే కల్గే సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్ దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్ నిత్యయో సమాధానమో నిలం నిత్యయో సమాధానమో నిలం పరిశుద్ధాత్మ ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందం సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు పర్వతములు తొలగినాను తత్తరిల్లిన కొండలు పర్వతములు తొలగినాను తత్తరిల్లిన కొండలు నాదు కృప నిన్ను విడువదనెను నాదు కృప నిన్ను విడువదనెను నా సమాధానము ప్రభువే నా సమాధానము ప్రభువే సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు వందనము వందనము యేసయ్య. నాలుగో పాట. వందనము వందనమేసయ్యా వందనమో వందనమే సయ్యా
అందుకొనుము మా దేవా మాధు వందనమందుకొనుమయ్యా. ధరించెతివా నరరూపమును నరలోకములో ధరకే తెంచి ధరించెతివా నరరూపమును నరలోకములో మరణమునొంది మారిలేచినమా మరణమునొంది మారిలేచినమా మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాధు వందనమందుకొనుమయ్యా. చూచి ప్రేమను దూపి కరుణాకరముచే కల్వరి కడకు పాపిని దూచే ప్రేమను దూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించే కాడు ప్రేమతో కడిగే నడిపించే కాడు ప్రేమతో కడిగే కన్నీటిని తుడిచినాని ప్రేమకు సాటియలేదిల్లలోనా. వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాధు వందనమందుకొనుమయ్యా. చితివా నన్ను ధరింప ధరించితివా దారుణ మరణం ఉదయించితివా నన్ను ధరింప ధరించితివా దారుణ మరణం దయతలచే దారిద్రోని పిలచే దయతలచే దారిద్రోని పిలిచే దారిని చూపిన దాత దేవా హృదయార్పణ నార్పించు. వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాధు వదడ కొనుమయ్యా. అనాథుండను నానాథుండ అండవై నాకు బండగా నుండు అనాథుండను అండవై నాకు బండగా నుండు. నడితుడా నేను నీదెంగమునా అంధుడా నేను నాడెందెమునా ఉండే
నడిపించు స్తుతి పాత్రుండ స్తుతింతు వందనమో సయ్యా వద్దడబు వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాధు వందనమందుకొనుమయా జగమును వేడే పరమునకి పరిశుద్ధాత్మను వరమును విరివిగా జగమును వేడే పరిశుద్ధాత్మను వరమును విరివిగా నరులపై వరద ధారలో పోసిన నరులపై వరద ధారలో పోసిన దురితాధూరుడరావా రాజా నీకిదే నా స్తుతి యాగం వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాధు వందనమందుకొనుమయా మున్నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరిశుద్ధులతో ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షం భగుతువో ప్రవిమలుడా భగుతువో అర్చయ దేహమునా ఇచ్చో క్షితి నిన్ను చేరి స్తుతింతు వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాధు వందనమందుకొనుమయా ఇదో ఉన్నట్టుంది. ఆరో పాట. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన
పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైనే కలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైనే కలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి కలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఆకాశమందున కమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించిన చో సమృద్ధి విశ్వసించిన చో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అల్లసే సొలసేన వారికి విశ్రాం జీవము లేని వారికి జీవం అల్లసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం నాశనమునకు జోగేడి వారికి నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం యేసు నామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున
పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారే నూతన మగును యేసు నామము స్మరించగానే మనసు మారే నూతన మగును భేదమేమియు లేదెవ్వరికిని భేదమేమియు లేదెవ్వరికిని నాథుని స్మరించే తరింప నాథుని స్మరించే తరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అప్పిలోని పిలుసు ముందు కూర్చో ఓనరు అడుగు అక్కులకు వాళ్ళు మిస్సెస్ అంకుల్ కింద కూర్చున్నాను దేవా నా హృదయము నీ అందు స్థిరమాయ అది పెట్టు చిన్నది పెట్టు అది మైక్ పోయింది అయిపోయింది కవరు సరే పాట పాడిని లేదు వాక్యానికి ఉపయోగపడుతుంది ఏడో పాట పాట సంఖ్య 7 అది పెట్టు అందులో వినపడదు దేవా నా హృదయము అంతేనా పాడుచు స్తుతింతు నాయాత్మగానము చేయు స్వరమండల సితారా మేల్కొనుడి మీరు కూడా మేల్కొనుడి మీరు కూడా స్వరమండల సితారా
మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా, వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీయందు స్థిరమయెను, నే పాడుచు స్తుతింతు నా ఆత్మగానము చేయును, నే పాడుచు స్తుతింతు నా ఆత్మగానము చేయును. దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను, దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించే ప్రజలలోన, బ్రదర్స్ సైడ్ ఒక వర్ష చెల్లించే ప్రజలలోన స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీయందు స్థిరమయెను, నే పాడుచు స్తుతింతు నా ఆత్మగానము చేయును, నే పాడుచు స్తుతింతు నా ఆత్మగానము చేయును. ఆకాశమున కంటిని కృపమహోన్నతమైనది, కృపమహోన్నతమైనది, ఆకాశమున కంటిని కృపమహోన్నతమైనది, కృపమహోన్నతమైనది, నీదు సత్యము మేఘముల కంటే, నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది, 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 అత్యున్నతమైనది. దేవా నా హృదయము నీయందు స్థిరమయెను, నే పాడుచు స్తుతింతు నా ఆత్మగానము చేయును, నే పాడుచు స్తుతింతు ఉంటే చాలు. నా ఆత్మగానము చేయును. దేవా
కంటే మహోన్నతుడవు కమ్ము మహోన్నతుడవు కమ్ము దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు కమ్ము మహోన్నతుడవు కమ్ము నీలో మహిమ సర్వభూమి నీలో మహిమ సర్వభూమి మీరా వ్యాపించును గాక మీరా వ్యాపించును గాక మీరా వ్యాపించును గాక మీరా వ్యాపించును గాక దేవాన హృదయము నీయందు స్థిరమాయెను నే పాడుచు స్తుతింతు నాయాత్మగాను చేయు నే పాడుచు స్తుతింతు నాయాత్మగాను చేయు దేవుడు ప్రార్థన చేయి. ప్రియమైన దేవా, ఈ సమయంలో మీ నామమున ఈ గృహ ప్రతిష్ఠిత సందర్భంలో ఇలా కూడుకొని పాటలు పాడే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు యేసయ్యా. మీ ప్రియ దాసుడు మా దైవజనుని మా మధ్యకు నడిపించినారు, దాసులు నడిపించారు. మీకు వందనాలు దేవా. అత్తయ్యకు ఆహ్వానం అందుకొని వచ్చిన రక్త సంబంధులు, బంధువులు, సంఘస్థులు, దైవ సేవకులు దేవా రాగలిగిరి. వారి ప్రేమకే మీకు వందనాలు. ఆలస్యమైంది ప్రభా, క్షమించండి. అయినా మీ జీవవాక్యం ద్వారా మేమెంతో దేవా తృప్తి పొందు నిమిత్తము మా హృదయంలో, కుటుంబంలో ఎలాంటి కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు కలవో దేవా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనక అవన్నీ తొలగిపోనట్లు మీ వాక్యం వినే మనసు మాకు దయచేయి ప్రభువా. గ్రహించే హృదయం దయచేయము. మీ ప్రియ బిడ్డను మా దైవజనుని శిల్వచాట్ను మరుగుపరిచి పునరుద్ధరణ శక్తినిచ్చి నాతో మా అందరితో మాట్లాడము. ఈ గృహాన్ని మీరే ప్రతిష్ఠించుమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సరిపోయి లూకా సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక
అని మొదట చెప్పుడి. అందరు నా వెనకాల చెప్పండి. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. మత్తయి బ్రదర్కి ఇంకా దొరకలేదు. లూకాసు వార్త 10 చదవగలరా? సరే. మరి చదవలేని వారు జాగ్రత్తగా వినండి, చెవులతో వినండి. చదవగలిగిన వారు బైబిల్ వాక్యాలు చెప్పినప్పుడు తీసి చదవండి. అందరు రండి, లోపలికి రండి, స్థలం ఉంది. సిస్టర్స్ సైడు ఎక్కువ ఉంది, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. కొంచెం ముందుకు జరగండి, కొంచెం ముందుకు జరగండి. ఉండండి. కొంచెం ముందుకు జరగండి అమ్మా. సరిపోయింది. మళ్ళీ చెప్పండి. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. శిష్యులకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అదే. ఏ ఇంటికన్నా పోతే ఈ ఇంటికి సమాధానం అగుగాక. లోకంలో చాలామంది లోకంలో ఎంతో సంపాదిస్తారు, ఎంతో కష్టపడి పంటలు పండిస్తారు, ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తారు. వారు ఆశపడేది ఏంటి? సమాధానంగా ఉండాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సమాధానంగా ఉండాలి. అదొక్కటే వాళ్ళ ఆశ. కానీ లోకంలో ఉండే వస్తువులు మనకు సమాధానం ఇస్తుందా? ఇవ్వదు. వస్తువులు ఎక్కువైతే దొంగల భయం కూడా ఉంటుంది. కాబట్టి నిజమైన సమాధానం దేవుడే ఇవ్వాలి. చెప్పండి, నిజమైన సమాధానం దేవుడే ఇవ్వాలి. ఎవరైనా యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకొని జీవితం మారితే వారికి దేవుని సమాధానం ఉంటుంది, దేవుడిచ్చే సమాధానం ఉంటుంది. ఎవరైనా యేసు ప్రభుని నమ్మకుండా ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి సంపాదించినా కూడా నిజమైన సమాధానం ఉండదు. అది మనం బాగా తెలుసుకోవాలి. లోకం మనకు సమాధానం ఇవ్వదు. లోకం ఇచ్చే శాంతి వేరు, దేవుడిచ్చే శాంతి వేరు. లోకం ఇచ్చే శాంతి కొద్దిసేపే ఉంటుంది, దేవుడిచ్చే శాంతి ఎప్పటికి ఉంటుంది. అట్లా మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పిన మాట, ఈ ఇంటికి సమాధానం అగుగాక అని మొదట చెప్పుడి. కాబట్టి మనం కూడా ఈ ఇంటి వారికి సమాధానం, మత్తయి బదులు కుటుంబము వారికి సమాధానం దేవుడు ఇవ్వాలి. నిజమైన సమాధానము దేవుడిస్తాడు. లోకం ఇచ్చే శాంతి సమాధానము డబ్బుల ద్వారా, ఆస్తుల ద్వారా అది ఎప్పటికి ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన జీవితము దేవుడిచ్చే సమాధానం కొరకే మనం ఎదురు చూడాలి. అందుకే అలాగ రాయబడి ఉంది. మొట్టమొదట దేవునితో సమాధానం ఉండాలి. అందరు చెప్పండి, దేవునితో. కాబట్టి అది ముఖ్యమైన విషయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5
రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున ఆ, మనము నీతిమంతులుగా తీర్చబడి ఆ, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ, దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఆ, చాలు. దేవునితో సమాధానం. అందరు చెప్పండి. మొట్టమొదట అదే మనకు అవసరం. చాలామంది ఇష్టానుసారంగా జీవిస్తూ పాపాలు చేస్తూ చెడ్డ అలవాట్లు కూడా కలిగి ఉండి దేవునికి కోపం పుట్టిస్తారు. దేవుడు వారి మీద సంతోషంగా లేడు. వారు కూడా దేవునితో కూడా సమాధానంగా లేరు. ఎవరైతే పాపములో జీవిస్తున్నారో వారు దేవునితో సమాధానంగా లేనట్టే. దేవునికి శత్రువులు. చెప్పండి. దేవునికి శత్రువులు. దేవునితో కొట్లాడితే ఎవరన్నా గెలుస్తారా? దేవుని కంటే బలం ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. దేవునితో కొట్లాడేది బుద్ధిహీనత. దేవునితో కలహించుకునేది వెర్రితనం. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, దేవునితో మనం సమాధానపడాలి కానీ మనకు దేవునితో కొట్లాట పెట్టుకుంటే మనం ఎప్పుడు గెలవలేము. దేవుడు బలవంతుడు. దేవుని కంటే బలం ఎవరికి ఉన్నది? ఎవరికి ఉండదు. దేవుడు లోకమంతటినీ ఉట్టి మాట చేతనే సృష్టించాడు. అంత గొప్ప శక్తి గల దేవుడు. ఇంకోసారి రెండోసారి వచ్చినప్పుడు లోకమంతటినీ తీసేస్తాడు. కొత్త ఆకాశం కొత్త భూమిని చేస్తాడు. అందులో దేవుని బిడ్డలు మాత్రం ఉంటారు. రక్షణ పొందిన వారు మాత్రం ఉంటారు. కాబట్టి అలాగా దేవుని బిడ్డలు నిజమైన సంతోషం ఏంటో, దేవునితో సమాధానం ఏంటో అది తెలుసుకోవాలి. కాబట్టి దేవునితో సమాధానం ఉన్నవారే నిజంగా ధన్యులు. దేవునితో కొట్లాట పెట్టుకున్న వారు నిజంగా ధన్యులు కాదు, వారు దౌర్భాగ్యులు. కాబట్టి అది మనం మనసులో పెట్టుకోవాలి. తర్వాత దేవునితో సమాధానం పొందడానికి యేసుప్రభుని ఈ లోకానికి పంపాడు. యేసుప్రభు మన పాపాల కొరకు సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, తిరిగి లేచాడు. అందుకే మనం యేసుప్రభుని నమ్మగానే ఏమవుతుంది? దేవుడు మన పాపాలను క్షమించి మనకు తండ్రి అవుతాడు. చెప్పండి, మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. మనం ఆయన బిడ్డలం అవుతాం. అట్లా దేవునితో సమాధాన పడడానికి మార్గం అదే. కాబట్టి ఇంకేది మనం దేవునికి ఇచ్చినా, దేవుని కొరకు మనం ఏం చేసినా కూడా మనకు సమాధానం రాదు. కానీ యేసుప్రభును నమ్మి పాపాలు ఒప్పుకొని యేసుప్రభును హృదయంలో చేర్చుకుంటే మనకు దేవునితో సమాధానం వస్తుంది. కాబట్టి అదొక్కటే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. మన పాపాలకు అమ్మా మాట్లాడొద్దు, ఇదిగో మీరిద్దరు మాట్లాడుతున్నారు, అప్పటి నుండి నిశ్శబ్దంగా కూర్చోవాలా. కాబట్టి దేవునితో సమాధానపడే మార్గం యేసుప్రభును నమ్మడమే. యేసుప్రభును నమ్మి పాపాలు ఒప్పుకొని, యేసుప్రభు మన పాపాల కొరకు చనిపోయింది, తిరిగి లేచింది నమ్మి ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే మన జీవితం మారుతుంది. మన చెడ్డ అలవాట్లన్నీ పోతాయి. మనకు దేవుని బిడ్డనయ్యే ఆధిక్యత దొరుకుతుంది. అప్పుడు మనము నిజంగా దేవునితో సమాధాన పడినట్టు. కాబట్టి అది నిజమైన ఒక ధన్యత. తర్వాత దేవునితో సమాధాన పడిన తర్వాత రెండవ విషయం ఏంటంటే మన హృదయములో సమాధానం. అందరు చెప్పండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. యెషయా 26:3 చదవండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. మనస్ఫూర్తిగా
ఇష్టపూర్వకంగా, అర్ధ మనసుతో కాదు, పూర్తి మనసుతో దేవుణ్ణి నమ్మాలి. యేసు ప్రభువును ప్రేమించాలి. దేవుడు మనకు మొట్టమొదటి ప్రాముఖ్యమైన వ్యక్తి. అందరికంటే, తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అందరికంటే కూడా అందరికంటే ముఖ్యమెవరు? దేవుడే. చెప్పండి, అందరికంటే ముఖ్యమెవరు? దేవుడు. అట్లా నమ్మాల. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ మళ్ళా వేరే వాళ్ళని బట్టి దేవుణ్ణి వదిలేస్తారు. అట్లా చేయకూడదు, తప్పైపోతుంది. కాబట్టి దేవుని మీద మనసు ఉంచాల, దేవుని మీద మనకు ఆశ ఉండాల, దేవుని మీద మనకు ప్రేమ ఉండాల, దేవుని మీద మనకు నిరీక్షణ ఉండాల. ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలినప్పుడు మనకు స్నేహితుడు ఎవరు? దేవుడే. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా స్నేహితులు ఉండొచ్చు. ఎంతకాలం ఉంటారు? సచ్చేదాకా ఉంటారు అనుకోండి. చనిపోయిన తర్వాత ఇక ఆ వ్యక్తి మనకు స్నేహితుడు కాడు. దేవుడే మనకు స్నేహితుడు. దేవుడు మనకు శాశ్వతంగా స్నేహితుడుగా ఉంటాడు. అందరు చెప్పండి, దేవుడు మనకి ఎంతకాలం స్నేహితుడుగా ఉంటాడు? శాశ్వతంగా. అందుకే దేవుని మీద మనసు పెడితే మనకు పూర్ణ శాంతి ఇస్తాడు, సంపూర్ణమైన శాంతి ఇస్తాడు. అది బైబిల్లో రాయబడిన మాట. కాబట్టి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనకు మొట్టమొదట దేవునితో సమాధానము, తర్వాత మన హృదయములో సమాధానం. చెప్పండి, మన హృదయములో సమాధానం. కాబట్టి ఇది మనకు ఒక గొప్ప ధన్యత. కాబట్టి తర్వాత ఈ సమాధానం గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. 119వ కీర్తన 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. వారి తూలి తొట్టులకు కారణమేమీ లేదు. 119వ కీర్తన 165వ వచనం. అందరు చెప్పండి నా వెనకాల. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. వారి తూలి తొట్టులకు కారణమేమీ లేదు. ఎంతో నెమ్మది, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం ఎవరికి ఉంటుంది? దేవుని వాక్యాన్ని ప్రేమించాల. అందరు చెప్పండి, దేవుని వాక్యము చదవాలా, దానికి లోబడాలా, దేవుని వాక్యమే మనసులో ఉంచుకోవాలా, హృదయంలో ఉంచుకోవాలా. దేవుని మాట మన జీవితాన్ని నడిపించాల. అట్లా ఉంటే మనకు పూర్ణ శాంతి ఉంటుంది, గొప్ప శాంతి ఉంటుంది. అందుకే అది ఒక గొప్ప వాగ్దానం. కాబట్టి దేవుడు మన జీవితాలను గొప్ప శాంతితో నింపునుగాక. దేవుడు మన జీవితాలను నిజమైన శాంతితో నింపునుగాక. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:15. ఉండమ్మా, అందరు తీయని. కొలొస్సీ 3:15. ఇప్పుడు చదవండి 3:15. అది లాస్ట్లో వస్తుంది. కాబట్టి మనలో అది ఫిలిప్పి 3:15 ఏముంది? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. చదువమ్మా. ఏలుచుండనీయుడి. సరే, ఏలుచుండనీయుడి. అందరు చెప్పండి. ఒక రాజు ఒక రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? తన ఆజ్ఞ చెప్తాడు, అప్పుడు ప్రజలందరూ లోబడతారు. అట్టనే
క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయములను ఏలుచుండనీయాల. ఏలుచుండనీయుడి అంటే ఈ సమాధానమే మనకు నడిపింపివ్వాల. భక్సింగ్ గారు కూడా చాలాసార్లు చెప్పేవారు, దేవుని చిత్తం చేస్తే మనకు సమాధానం ఎక్కువ ఉంటుంది, దేవుని చిత్తం కానిదేమన్నా చేస్తే సమాధానం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇది దేవుని చిత్తమా కాదా, అట్లా చెప్పేవారు. కాబట్టి ఏదైనా దేవుని చిత్తం చేస్తుంటే మనకు దేవుని సమాధానం ఎక్కువ అవుతుంది, హృదయంలో ఎక్కువ అవుతుంది. ఏలుచుండనీయుడి అంటే అదే. కాబట్టి అలాంటి అనుభవంలోనికి రావాలి. తర్వాత మొట్టమొదటి ఏమనుకున్నాము, దేవునితో సమాధానం. అందరు చెప్పండి, మొట్టమొదటి ఏమనుకున్నాము, రెండవది మన హృదయములో సమాధానం. చెప్పండి, మన హృదయములో సమాధానం, దేవుడిచ్చే సమాధానం. అది లోకం ఇచ్చే సమాధానం కాదు, మన హృదయంలో ఉండవలసింది దేవుడిచ్చే సమాధానం ఉండాలి. మూడవది ఇతరులతో సమాధానం. అందరు చెప్పండి, ఇతరులతో సమాధానం. కాబట్టి అది కూడా చాలా ముఖ్యమే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరితో మీరందరూ సమాధానంగా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో, మీ ఇంట్లో అందరితో సమాధానంగా ఉన్నారా? ఎవరితో కొట్లాట పెట్టుకున్నారా? ఇంటి పక్కోళ్ళతో సమాధానంగా ఉన్నారా? అందరితో మాట్లాడతారా? సంఘములో అందరితో మాట్లాడతారా? కొందరితో మాట్లాడలేరంటారా? కాబట్టి ఇది కూడా ఒక మంచి అభ్యాసం. అందరితో సాధ్యమైనంత సమాధానంగా ఉండాలి. అది దేవుని చిత్తం. అది సమస్త మనుషులతో సమాధానం. ఇక్కడ రండి, ముందుకు రండి. కూర్చోండి. సాధ్యమైనంత వరకు అందరు చెప్పండి, అందరితో సమాధానంగా ఉండాలా. అది ఒక గొప్ప ధన్యత. సమాధాన పడ్డానికి కూడా మనకు ఒక ఇష్టం అనేది ఉండాలి. కొంతమందితో కొట్లాట పెట్టుకొని, కొంతమందితో మాట్లాడకుండా, కొంతమందిని ప్రేమించకుండా ఉంటే మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఒకరోజు దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు కదా, అప్పుడు ఏం జవాబు చెప్తాం? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అంతే మనం ఇతరులను కూడా ప్రేమించాలని బైబిల్లో ఉంది కదా. దేవుడు మనల్ని ఎంత క్షమించాడు అట్టనే క్షమించాలని ఉంది కదా. దేవుడు ఇతరులను క్షమించకపోతే ఆయన కూడా మనల్ని క్షమించడు అని చెప్పినాడు. అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అది కూడా ఒక మాట చదువుకుంటాం. రోమా 12:18. రోమా 12:18 చదవండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు. ఇక్కడ ముందుకు రండి. కాబట్టి అది చాలా ముఖ్యమైన మాట. చేతనైనంత మట్టుకు అంటే వీలైనంత మట్టుకు ఎవరైనా సమాధాన పడడానికి వస్తే మనం సమాధాన పడాలి.
ఎవరైనా ఏదన్నా పొరపాటు చేసినా కూడా వాళ్ళ మీద మనం కోపం పెట్టుకోకూడదు, తప్పైపోతుంది. ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళకి చెప్పవచ్చు, అయ్యా ఇది తప్పు, ఇది చేయకూడదు, దేవుని వాక్యంలో ఇట్లా ఉంది అని చెప్పవచ్చు. కానీ వాళ్ళు సరి చేసుకోకపోతే వాళ్ళ మీద మనం కోపం పెట్టుకోకూడదు. ఎవరితో కూడా మనకు కొట్లాట ఉండకూడదు. ఎవరితో కొట్లాట లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరితో కొట్లాట లేదు, కోపం లేదు, ఎవరితో కూడా మాట్లాడకుండా ఉండే పరిస్థితి కూడా లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారా? అందరితో సమాధానం ఉండాలి. అదే బైబిల్ చెప్పే మాట. సాధ్యమైనంత వరకు చెప్పండి, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి. కాబట్టి అది గొప్ప ఆధిక్యత. అది దేవుడు మనకు ఇచ్చిన ఒక అధికారం, ఒక ధన్యత, ఒక ప్రేమ. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, మనం కూడా అంతే ప్రేమించాలి ఇతరులను. దేవుడు యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి. అంత ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ అనే దానికి విలువ తెలుస్తుంది. మనం ఇతరులను ప్రేమించకుండా దేవుని ప్రేమ నాకు కావాలంటే కూడా దొరకదు. మనం ఇతరులను ప్రేమిస్తానంటే దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి దేవుని ప్రేమ మనకు ఉండాలంటే మనం ఇతరులను ప్రేమించాలి, ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించేది కూడా ముఖ్యం. బైబిల్లో ఉంది, మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు కూడా మనలను క్షమించడు. కాబట్టి మనం క్షమించేది తక్కువ, దేవుడు క్షమించేది ఎక్కువ. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, మనలను ప్రేమించి మనకు ఆ ధన్యత ఇస్తున్నాడు. కాబట్టి అది మన జీవితంలో ఒక గొప్ప ధన్యతగా ఎంచుకోవాలి. ఇతరులను ప్రేమించేది, ఇతరులను క్షమించేది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎట్లుండాలా? అందరితో సమాధానంగా ఉండాలి. మొట్టమొదట దేవునితో సమాధానంగా ఉండాలి. అందరు చెప్పండి, మొట్టమొదట ఎవరితో సమాధానంగా ఉండాలా? రెండవది మన హృదయంలో సమాధానం ఉండాలి. చెప్పండి. మూడవది ఇతరులతో సమాధానం ఉండాలి. చెప్పండి. మూడవది ఇతరులతో సమాధానం ఉండాలి. అప్పుడు మనకు పూర్తి సమాధానం ఉన్నట్టు. అప్పుడు మనం నిజంగా ధన్యులం. అట్లా జీవించేవారే దేవుని బిడ్డలు. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలుగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. మన పాపాలన్నీ ఒప్పుకోవాలా. మన పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయింది, తిరిగి లేచింది నమ్మాలా. యేసు ప్రభు రక్తంలో కడుక్కోవాలా. యేసు ప్రభును మన హృదయంలో చేర్చుకోవాలా. చేర్చుకొని మన జీవితం మారి ఏ కొట్లాట ఎవరితో లేకుండా మనం జీవించాలా. మొట్టమొదట దేవునితో సమాధానం ఉండాలా, తర్వాత మన హృదయంలో సమాధానం ఉండాలా, తర్వాత ఇతరులతో కూడా సమాధానంగా ఉండాలి. ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరైనా తీర్మానం చేసుకోవాలంటే ఎట్లా తీర్మానం చేసుకోవాలా? దేవునితో సమాధానపడాల. నీ పాపాలు ఇంకా నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దేవునితో కొట్లాట పెట్టుకున్నట్టు. జాగ్రత్త. దేవునితో కొట్లాట పెట్టుకుంటే నువ్వు గెలుస్తావా? గెలవలేవు. కాబట్టి దేవునితో సమాధానపడాలంటే ఏం చేయాలా? మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. యేసు ప్రభు దేవుని కుమారుడు, మన పాపాల కొరకు చనిపోయింది, రక్తం కార్చి తిరిగి లేచింది మనం నమ్మాలి. అప్పుడేమవుతుంది? దేవుని బిడ్డలం అవుతాం. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుడు మనకు తండ్రి అవుతాడు. అట్లా కావాలి. కాబట్టి అది ఒక గొప్ప ఆధిక్యత. కాబట్టి మన జీవితంలో దేవునితో సమాధానపడేది అన్నిటికంటే ముఖ్యమైనది. తర్వాత మన హృదయంలో కూడా సమాధానం ఉండాలి. మన హృదయంలో సమాధానం ఉండాలి. తర్వాత ఇతరులతో సమాధానం ఉండాలి. చెప్పండి. ఇతరులతో సమాధానం ఉండాలి. ఎవరితో మనం కొట్లాట పెట్టుకోకూడదు. ఎవరేమన్నా తప్పు చేసినా కూడా మనం వాళ్ళని క్షమించాలా, వాళ్ళకు బుద్ధి చెప్పాలా, దేవుని వాక్యం చెప్పాలా, వాళ్ళని మంచి దారికి తీసుకురావాలా. కాబట్టి అది మనకు ఒక గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు. కాబట్టి
దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలో మొట్టమొదటిది దేవునితో సమాధానం. అందరు చెప్పండి, మొట్టమొదట దేవునితో సమాధానం, రెండవది మన హృదయంలో సమాధానం, మూడవది ఇతరులతో సమాధానం. ఆ విధంగా మనం ఉండడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. ఎవరైనా తీర్మానం చేస్తే మీ చేయెత్తండి, మీ కొరకు ప్రార్థన కూడా చేస్తాం ప్రత్యేకంగా. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే మీ పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకొని ఆయన రక్తములో కడుగబడి ఆయన ద్వారా జీవితం మారి దేవుని అయినారు అంటే అది ఒక గొప్ప ఆధిక్యత. దేవుని బిడ్డలైనారంటే మీరు ధన్యులు. దేవునితో సమాధాన పడడం మంచిది. దేవునితో కొట్లాట పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా జయం పొందలేరు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. భూమి ఆకాశం సమస్తమును ఒక మాట చేత, నోటి మాటల చేతనే సృష్టించాడు. అంత అధికారం, అంత శక్తి ఆయనకుంది. కాబట్టి ఆయనతో ఎవరు పోరాడి గెలవగలరు? ఎవరు కూడా పోరాడి గెలవలేరు. కాబట్టి దేవునితో సమాధాన పడ్డము మంచిది. కాబట్టి అలాంటి దేవునితో సమాధాన పడడానికి ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభు మన పాపాల కొరకు సిలువలో చనిపోయింది, రక్తం గార్చి నమ్మి తిరిగి లేచింది నమ్మాలి. అప్పుడు మన జీవితం మారుతుంది, మనం దేవుని బిడ్డలం అవుతాం, దేవుడు మనకు తండ్రి అవుతాడు. ఆ విధంగా మనం కావాలి. తర్వాత రెండవది మన హృదయములో సమాధానం. మన హృదయంలో నెమ్మది, సమాధానం. లోకం ఇచ్చే సమాధానం కాదు, దేవుడిచ్చే సమాధానం ఎప్పటికి ఉంటుంది, ఎక్కువ అవుతుంటుంది. ఆ సమాధానమే మనల్ని నడిపిస్తుంది. గొప్ప సమాధానం అని చెప్పబడి ఉంది, అది కూడా మంచిది. తర్వాత మూడవది ఇతరులతో సమాధానం. వేరే వాళ్ళు కొన్నిసార్లు తప్పు చేస్తారు, వాళ్ళను మనం క్షమించాలి. వాళ్ళకు మనం దేవుని వాక్యం చెప్పి మంచి దారికి తీసుకురావాలి. ఎవరి మీద మనం కోపం పెట్టుకోకూడదు, ఎవరి మీద కూడా మనం ద్వేషం పెట్టుకోకూడదు, కలహించుకోకూడదు, చెడ్డ మాటలు తిట్టకూడదు. ఇవన్నీ తప్పు. కాబట్టి లోకంలో మనుషులు చాలాసార్లు అట్లా చేస్తారు. వేరే వాళ్ళని కోపపడి వాళ్ళని తిట్టి వాళ్ళతో కొట్లాట పెట్టుకుంటారు. కాబట్టి ఎవరితో మనం కొట్లాట పెట్టుకోకూడదు. ఆ విధంగా జీవించటం ద్వారా మనం దేవుని బిడ్డలుగా నిరూపించబడతాం. మనకు దేవుడిచ్చిన సమాధానం అందరితో పంచుకోవాలి. అది ఒక గొప్ప ఆధిక్యత. కాబట్టి ఎవరైనా నేను యేసుప్రభుని నమ్ముతాను, నా పాపాలు ఒప్పుకుంటాను, యేసుప్రభు నా పాపాల కొరకు కూడా సిలువలో చనిపోయి లేచింది నేను నమ్ముతున్నాను అని చెప్తే దయచేసి మీ చేయెత్తండి. ఎవరైనా ఈ మధ్యాహ్నం అట్లా తీర్మానం చేస్తే చేయెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అప్పుడు మీకు నిజమైన సమాధానం ఉంటుంది, దేవునితో సమాధానం ఉంటుంది, తర్వాత ఇతరులతో కూడా సమాధానం ఉంటుంది. అలాంటి తీర్మానం చేసుకోవాలి. నేను కూడా ఒకరోజు ఇట్లనే తీర్మానం చేసుకున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందిని అడిగితే కూడా వాళ్ళు చెప్తారు, ఎప్పుడు తీర్మానం చేశారంటే ఫలానా రోజు తీర్మానం చేసుకున్నా, నా పాపాలన్నీ ఒప్పుకున్నా, నా హృదయం యేసుప్రభుకి ఇచ్చాను, నా ప్రేమ యేసుప్రభుకి ఇచ్చాను అని చెప్తారు. కాబట్టి అలాంటి తీర్మానం చేసుకోవాలా. ఎవరైనా అట్లా తీర్మానం చేస్తే మీ చేయెత్తండి. మీ చేయెత్తితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎవరైనా తీర్మానం చేస్తారా? యేసుప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని అడుగుతారా? యేసుప్రభా మీతో నేను సమాధాన పడతాను, మీతో నేను కొట్లాట పెట్టుకోను, మీకు విరోధంగా ఏ పని చేయను, ఇప్పటి నుండి మీకు లోబడి జీవిస్తానని చెప్తారా? చెప్తే చేయెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాంటి తీర్మానం ప్రతి ఒక్కరు చేసుకోవాలి. మీ జీవితంలో చేసుకోకపోతే ఈ దినమే చేసుకోండి, ఇంటికి పోయిన తర్వాతనైనా చేసుకోండి, ఇంటికి పోయిన తర్వాతనైనా ఆ తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చే సమాధానము మీతోనే సమాధానం దేవా. మరి మా హృదయములో సమాధానము, ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉండడానికి మీరు మాకు అందరికీ కృప దయచేయండి. ఈ సమాధానం, ఈ ఇంటికి సమాధానం అగుగాక అని ఏ ఇంటికి పోయినా కూడా అలాగ చెప్పమన్నారు. అలాగ చెప్పడానికి మత్తయి బదులు ఇంటికి సమాధానమగుగాక, ఆ కుటుంబానికి సమాధానమగుగాక అని మేము పలుకుతున్నాం. మాకు కూడా
సమాధానమగుగాక. మా జీవితాల్లో కూడా సమాధానమగుగాక. కాబట్టి అలాంటి అనుభవంతో మేము జీవించి, దేవుని బిడ్డలుగా జీవించి, దేవుని బిడ్డలుగా ఇతరులను కూడా ప్రేమించి, దేవుని బిడ్డలుగా మా హృదయంలో కూడా సమాధానం కలిగి మేము జీవించేవారిగా చేయమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకో పాట పాడతాము. మత్తయ్య బ్రదర్, గదిలో ఏమన్నా ప్రార్థన చేయాలనా? చేయాలా? సరే, ఒక పాట పాడతాము. అదే స్టెప్సే కదా, లిఫ్ట్ అయితే లేదు కదా. మూడో పాట. ఆ షీట్, పాటల షీట్ ఇవ్వండి అందరికీ, లేని వాళ్ళకి ఇవ్వండి. షీట్ ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి. యవనస్తులు మీరు తీసుకున్న పాటల షీట్స్ అందరికి ఇవ్వండి. బాబుకి ఇవ్వండి, బాబు ఇస్తాడు. ప్రవీణ్, మూడో పాట. దా దేవుడా. ఈ మైక్ పెట్టుకోండి. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకేలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకేలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకొసగెం, నిత్య శాంతిని మనకొసగెం. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. నది వలె మనం ఇంటి లోపలికి పోవాలా, ఒక్కొక్క గదిలో ప్రార్థన చేయాలా, అంతేనా అత్తయ్య గారు? రాగలిగిన వాళ్ళందరూ రండి.